Hi friends, my name is Jagdishwar Rao and welcome to Spoken English with Rao. Today we are going to understand the difference between past tense and present perfect tense through many stories, each with Telugu meaning. Let us make learning English easy and fun. ఇప్పుడు ఈ రెండింటి మధ్య బేసిక్ డిఫరెన్స్ చూద్దాం. పాస్ట్ టెన్స్లో వెర్బ్ V2 ఫామ్లో ఉంటుంది. పాస్ట్ టెన్స్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ది పాస్ట్. అంటే గతంలో జరిగిన పని, స్పష్టమైన సమయంలో జరిగిన పనిని సూచిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. గతంలో జరిగిపోయిన పని అంటే గతంలో ఎలా జరిగిపోయిన పని అని ఎలా చెప్తాం? ఎస్టర్డే ఉపయోగించాం కాబట్టి. ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని హ్యాస్ బై హ్యావ్ వస్తూ వెర్బు మూడో ఫామ్లో ఉంటుందన్నమాట. హీ, షీ, ఇట్ వాటికి హ్యాజ్ వస్తుంది. ఐ, వి, దేకి హ్యావ్ వస్తుందన్నమాట. Present perfect tense used to talk about an action that happened at an unspecified time or that has a connection to the present. అంటే గతంలో జరిగిన పని కానీ సమయం చెప్పలేదు లేదా ఫలితం ఇప్పటికీ ఉంది. ఆ సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతామన్నమాట. ఇదే ముఖ్యమైన డిఫరెన్స్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఆ మూవీ చూసేసాను అని ఇక్కడ టైం చెప్పలేదు, అందుకని ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టైమ్స్లో చెప్పవలసి వచ్చింది. అర్థమైంది కదండి. ఐ విజిటెడ్ గోవా లాస్ట్ ఇయర్. ఇది పాస్ట్ టెన్స్లో చెప్పాం. ఎందుకు పాస్ట్ టెన్స్లో చెప్పాం? లాస్ట్ ఇయర్ అన్నది నిర్దిష్ట సమయం చెప్పాం కాబట్టి. ఐ విజిటెడ్ గోవా లాస్ట్ ఇయర్. నేను గోవా గత సంవత్సరం వెళ్ళాను. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని ఐ హ్యావ్ విజిటెడ్ గోవా మెనీ టైమ్స్. ఇక్కడ నిర్దిష్ట సమయం చెప్పలేదు. మెనీ టైమ్స్, చాలాసార్లు వెళ్ళాను. నేను చాలాసార్లు గోవా వెళ్ళాను. సమయం చెప్పలేదు కానీ ఫలితం కనిపిస్తుంది. ఫలితం ఇప్పటికీ ఉందన్నమాట. ఐ హ్యావ్ విజిటెడ్ గోవా మెనీ టైమ్స్. నేను చాలాసార్లు గోవాకు వెళ్ళాను. విజిటెడ్ అంటే V2 ఫామ్, వెర్బ్ రెండవ ఫామ్ అన్నమాట. ఇక్కడ కూడా విజిటెడ్ వచ్చింది. ఈ విజిటెడ్ ఏంటంటే వెర్బ్ మూడవ ఫారం. విజిటెడ్. అర్థమైంది కదండి. ఓకే. ఐ ఏట్ బిర్యానీ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి బిర్యానీ తిన్నాను. లాస్ట్ నైట్ అంటే ఏంటి? టైము మెన్షన్ చేశారు, స్పష్టమైన సమయం చెప్పారు. అందువలన పాస్ట్ టెన్స్లో చెప్పవలసి వచ్చింది. ఐ ఏట్ బిర్యానీ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి బిర్యానీ తిన్నాను. ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ ఆల్రెడీ. నేను బిర్యానీ ఇప్పటికే తిన్నాను. ఆల్రెడీ అంటే ఇప్పటికే తిన్నాను. తినేసాడు, ఫలితం కూడా కనిపిస్తుంది. ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ ఆల్రెడీ. హ్యావ్ ఈటెన్ వచ్చింది. ఈటెన్ థర్డ్ ఫామ్. ఇక్కడ ఏట్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఈట్, ఏట్, ఈటెన్. అర్థమైంది కదండి. పాస్ట్ టెన్స్లోని ఎస్టర్డే, లాస్ట్ మంత్, 2 months ago, ఏ లాంగ్ టైమ్ అగో, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇవి వస్తాయి. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని టుడే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ మంత్, జస్ట్, ఫర్, సిన్స్, ఆల్రెడీ, గెట్ ఇవి వస్తాయన్నమాట. మీరు ఈ విషయాన్ని బాగా గమనించండి.
గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైంది కదండి. ఎస్టర్డే ఐ వాచ్డ్ ఎ గ్రేట్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఎస్టర్డే ఐ వాచ్డ్ ఎ గ్రేట్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. నిన్న నేను నెట్ఫ్లిక్స్లో ఒక గొప్ప సినిమా చూశాను. ఇట్ వాజ్ అబౌట్ ఎ మ్యాన్ హూ కుడ్ టాక్ టు యానిమల్స్. ఆ సినిమా జంతువులతో మాట్లాడగలిగే మనిషి గురించినది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. నాకు నిజంగా చాలా నచ్చింది. ఇక్కడ చూసారా, ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. ఎస్టర్డే అని వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. వెర్బు సెకండ్ ఫామ్లో ఉండాలి. వాచ్, వాచ్డ్, వాచ్డ్. ఎస్టర్డే ఐ వాచ్డ్ ఎ గ్రేట్ మూవీ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇట్ వాజ్ అబౌట్ ఎ మ్యాన్ హూ కుడ్ టాక్ టు యానిమల్స్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అర్థమైంది కదండి. ఎస్టర్డే వచ్చింది, ఇంతకుముందు చెప్పాం కదా, ఎస్టర్డే వస్తే పాస్ట్ టెన్స్. ఓకేనండి, అర్థమైంది కదా. వీ వెంట్ టు ఊటీ లాస్ట్ మంత్. గత నెల మేము ఊటీకి వెళ్ళాము. లాస్ట్ మంత్ అని చెప్పవలసి వచ్చింది. లాస్ట్ మంత్ అని చెప్తున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్లో చెప్పాలి. అది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పవలసి వచ్చిందనమాట ఈ వాక్యం. వీ వెంట్ టు ఊటీ లాస్ట్ మంత్. ది వెదర్ వాజ్ కోల్డ్ అండ్ బ్యూటిఫుల్. వాతావరణం చల్లగా మరియు అందంగా ఉంది. వీ టుక్ ఏ టాయ్ ట్రైన్ అండ్ విజిటెడ్ ది బొటానికల్ గార్డెన్స్. మేము టాయ్ ట్రైన్ ఎక్కి బొటానికల్ గార్డెన్స్ సందర్శించాము. వీ టుక్ ఏ టాయ్ ట్రైన్. టాయ్ ట్రైన్ని తీసుకొని అని చెప్పవలసి వస్తుంది. కానీ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నాం కాబట్టి వీ టుక్ ఏ టాయ్ ట్రైన్ అంటే మేము టాయ్ ట్రైన్ ఎక్కి అని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ మంత్ అని వచ్చింది కాబట్టి వీ వెంట్ టు ఊటీ లాస్ట్ మంత్ సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పామన్నమాట. వీ వెంట్ టు ఊటీ లాస్ట్ మంత్. ది వెదర్ వాజ్ కోల్డ్ అండ్ బ్యూటిఫుల్. వీ టుక్ ఏ టాయ్ ట్రైన్ అండ్ విజిటెడ్ ది బొటానికల్ గార్డెన్స్. గత నెల మేము ఊటీ వెళ్ళాము. వాతావరణం చల్లగా మరియు అందంగా ఉంది. మేము టాయ్ ట్రైన్ ఎక్కి బొటానికల్ గార్డెన్స్ సందర్శించాము. ఇది ఒక చిన్న మినీ స్టోరీగా మీకు చెప్పాను అనమాట. ఎందుకంటే సింపుల్గా ఒక లైన్లో చెప్పేస్తే మీకు అర్థం కాదు. ఎప్పుడు వాడాలో, ఎప్పుడు అప్లై చేయాలో మీకు తెలియాలి. అందుకనే ఇలా మీకు 3 సెంటెన్స్ రూపంలో చెప్పాను అన్నమాట. అర్థమైంది కదండి. She joined the spoken English course 2 months ago. At first, she was shy to speak. Now, she speaks with confidence. She joined the spoken English course 2 months ago. ఆమె 2 నెలల క్రితం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అయ్యింది. 2 months ago వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీగా సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. అందుకే షీ జాయిన్డ్ V3 ఫామ్. షీ జాయిన్డ్ ది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ 2 months ago. At first she was shy to speak. మొదట్లో ఆమె మాట్లాడడానికి సిగ్గుపడేది. Now she speaks with confidence. ఇప్పుడైతే ఆమె ధైర్యంగా మాట్లాడుతోంది. 2 months ago 2 నెలల క్రితం కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. A long time ago, people used to write letters. They had no mobile phones. Communication was slow but meaningful. A long time ago, people used to write letters. చాలా కాలం క్రితం ప్రజలు ఉత్తరాలు రాసేవారు. A long time ago వచ్చింది కాబట్టి ఈ వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాయాలి.
A long time ago, people used to write letters. They had no mobile phones. Communication was slow but meaningful. చాలా కాలం క్రితం ప్రజలు ఉత్తరాలు రాసేవారు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు లేవు. ఆ కాలంలో కమ్యూనికేషన్ నెమ్మదిగా ఉండేది కానీ అర్థవంతంగా ఉండేది. యూజ్డ్ టు రైట్ లెటర్స్. యూజ్డ్ ఇక్కడేం ఏటి వచ్చింది సింపుల్ పాస్ట్ టెన్స్లో V3. సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ V2 వచ్చింది. V2 ఏమొచ్చింది? యూజ్డ్. ఏ లాంగ్ టైమ్ ఎగో పీపుల్ యూజ్డ్ టు రైట్ లెటర్స్. అర్థమైంది కదండి. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కైండ్ కింగ్. హీ ఆల్వేస్ హెల్ప్డ్ ది పూర్. ది పీపుల్ ఇన్ హిస్ కింగ్డమ్ వర్ హ్యాపీ. వన్స్ అపాన్ ఏ టైమ్ ఒకానొకప్పుడు దేర్ లివ్డ్ ఏ కైండ్ కింగ్, ఒక దయగల రాజు నివసించాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ అని వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్లోనే రాయాలి. అందుచేత వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కైండ్ కింగ్, ఒకప్పుడు ఒక దయగల రాజు నివసించాడు. హీ ఆల్వేస్ హెల్ప్డ్ ది పూర్. అతను ఎప్పుడూ పేదలకు సహాయం చేసేవాడు. ది పీపుల్ ఇన్ హిస్ కింగ్డమ్ వర్ హ్యాపీ. ఆయన రాజ్యంలో ప్రజలు ఆనందంగా ఉండేవారు. వన్స్ అపాన్ ఏ టైమ్ అని వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాయాలి. అందుకనే వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్డమ్. లివ్డ్ ఏ కింగ్డమ్ అని రాశాం. అర్థమైంది కదండి. మీరు ఇప్పుడు పాస్ట్ టెన్స్ టైం ఎక్స్ప్రెషన్స్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఎస్టర్డే, లాస్ట్ మంత్, 2 months ఎగో వంటి పదాలు మన కథల్లో, జీవితానుభవాల్లో బాగా ఉపయోగపడతాయి. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ విత్ కాన్ఫిడెన్స్. I have met 3 new clients today. They were very friendly. ఈరోజు నేను 3 కొత్త క్లయింట్లను కలిశాను. వాళ్ళు చాలా బాగున్నారు. I have met 3 new clients today. ఈరోజు నేను 3 కొత్త క్లయింట్లను కలిశాను. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎందుకు రాసామంటే టుడే అన్నది ఇంకా ముగియలేదు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాను. అంటే హ్యావ్ ప్లస్ V3 టెన్స్ వాడాలి. అర్థమైంది కదండి. షీ హ్యాస్ గాన్ టు ది టెంపుల్ దిస్ మార్నింగ్. షీ వాంటెడ్ టు అటెండ్ ది మార్నింగ్ పూజ. ఈ ఉదయం ఆమె దేవాలయానికి వెళ్ళింది. షీ హ్యాస్ గాన్ టు ది టెంపుల్ దిస్ మార్నింగ్. ఈ ఉదయం ఆమె దేవాలయానికి వెళ్ళింది. షీ వాంటెడ్ టు అటెండ్ ది మార్నింగ్ పూజ. ఆమె ఉదయపు పూజలో పాల్గొనాలనుకుంది. ఇక్కడ షీ హ్యాస్ గాన్ ఎందుకు వచ్చిందంటే దిస్ మార్నింగ్ అనేది వాడాం మనం. దిస్ మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం అంటే ఈరోజు ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు అన్నది ఇంకా కొనసాగుతున్నది. అందుకనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. షీ హ్యాస్ గాన్ టు ది టెంపుల్ దిస్ మార్నింగ్. అర్థమైంది కదండి. వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 projects దిస్ వీక్. ఈ వారం మేము 2 ప్రాజెక్టులు పూర్తి చేశాము. అవర్ మేనేజర్ అప్రిసియేటెడ్ అస్. మా మేనేజర్ మమ్మల్ని ప్రశంసించారు. వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 projects దిస్ వీక్. హ్యావ్ కంప్లీటెడ్ అని ఎందుకు వాడామంటే దిస్ వీక్ అని వచ్చింది. దిస్ వీక్ అంటే ఈ వారం అన్నది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుచేత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 projects దిస్ వీక్. అర్థమైంది కదండి. హీ హ్యాస్ ట్రావెల్డ్
to 3 cities this month. He is doing a marketing campaign. He has traveled to 3 cities this month. అంటే అతను ఈ నెలలో 3 నగరాలు ప్రయాణించాడు. He is doing a marketing campaign. అతను ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. He has traveled to 3 cities this month. Has traveled ఎందుకు వచ్చిందంటే దిస్ మంత్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు, ఆ టైం ఫ్రేము ఇంకా పూర్తి అవ్వలేదు. సో వి యూజ్ హ్యాజ్ ప్లస్ V3 వెర్బ్ థర్డ్ ఫార్మ్ వాడుతున్నాం. అందుచేత ఇది తప్పనిసరిగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాయాలి. దిస్ మంత్ అని వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాయాలి. అర్థమైంది కదండి. I have just finished my lunch. It was delicious. I have just finished my lunch. నేను ఇప్పుడే నా భోజనం పూర్తి చేశాను. It was delicious. అది రుచిగా ఉంది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు వాడామంటే జస్ట్ అనే పదం వచ్చింది. జస్ట్ అంటే ఇప్పుడే, అది ఇప్పుడు జరిగిన రీసెంట్ యాక్షన్ అని చూపిస్తుంది. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై లంచ్, ఇట్ వాజ్ డెలిషియస్. అందుకనే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాం. తర్వాత ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై లంచ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత ఇట్ వాజ్ డెలిషియస్ అన్నది సింపుల్ పాస్ట్. ఏమండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ డెలిషియస్ అని అనొచ్చు కదా అని మీరు అడగవచ్చు. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై లంచ్ అన్నది ఆ చర్య పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఇట్ వాజ్ డెలిషియస్ అన్నది దానికి సంబంధించిందే ఉంది వాక్యం. ఇట్ వాజ్ డెలిషియస్, ఆబ్జెక్ట్ని షేర్ చేసుకున్నారు. ఇట్ వాజ్ డెలిషియస్. అదే మనం ఇట్ ఈజ్ డెలిషియస్ ఎప్పుడు వస్తుందంటే ఐ యామ్ ఈటింగ్ మై లంచ్, ఇట్ ఈస్ డెలిషియస్. ఐ యామ్ ఈటింగ్ మై లంచ్, ఇట్ ఈస్ డెలిషియస్. అలా వచ్చినప్పుడు మాత్రమే ఇట్ ఈస్ డెలిషియస్ అనేది వస్తుంది. సో మీరు ఈ విషయం గమనించాలి. ఎప్పుడైనా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత తప్పనిసరిగా పాస్ట్ టెన్సే రావాలి, సింపుల్ పాస్టే రావాలన్నమాట. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై లంచ్, ఇట్ వాజ్ డెలిషియస్ అన్నది కరెక్ట్. అర్థమైంది కదండి. ఓకే. దే హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. వాళ్ళు 5 ఏళ్ళుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు. దే లవ్ ది సిటీ. వాళ్ళకి ఆ నగరం చాలా ఇష్టం. వాళ్ళు 5 ఏళ్ళుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు అంటే ఇంకా ఉన్నారు, ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు. అందుకనే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాను. ఫర్ 5 years వచ్చింది కూడాను. అందుచేత ఫర్ అన్నది ఒక కాల వ్యవధిని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ 5 years, 3 months అలాగనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాం కాబట్టి హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ వాడాను. అయితే దే హ్యావ్ లవ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. దే లవ్ ది సిటీ. సార్ ఇందాక మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ రావాలన్నారు కదా, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈ పైన మొదట దే హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years అన్న దాని అర్థం ఏమిటంటే వాళ్ళు హైదరాబాద్లో 5 ఏళ్ళుగా నివసిస్తున్నారు. ఇక కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చేయలేదు, అక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు దే లవ్ ది సిటీ ఉంది. దే లివ్డ్ ఇన్ హైదరాబాద్, దే లవ్డ్ ది సిటీ. దే లివ్డ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు. దే లవ్డ్ ది సిటీ అని అప్పుడు అంటాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? దే హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. వాళ్ళు 5 ఏళ్ళుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపు కూడా ఉంటారు. ఇంకా హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అందుచేత అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది. దాని తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చిందన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అర్థమైంది కదండి.
She has worked here since 2020. She started as a trainee. She has worked here since 2020. అంటే ఆమె 2020 నుండి ఇక్కడ పనిచేస్తోంది. షీ స్టార్టెడ్ యాజ్ ఎ ట్రైనీ. ఆమె ట్రైనీగా ప్రారంభించింది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎందుకు వచ్చిందంటే సిన్స్ అనేది వచ్చింది. సిన్స్ అనేది వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. హ్యాజ్ ప్లస్ V3 ఫామ్. హ్యాజ్ ప్లస్ V3. సిన్స్ అనేది ఒక నిర్దిష్టమైన టైం స్టార్టింగ్ పాయింట్. ఎగ్జాంపుల్ సిన్స్ మండే, సిన్స్ 2015. అందువల్ల వి యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అర్థమైంది కదండి. He has already submitted the report. The manager is checking it now. He has already submitted the report. అతను ఇప్పటికే రిపోర్ట్ సమర్పించాడు. ది మేనేజర్ ఈ చెకింగ్ ఇట్ నౌ. ఇప్పుడు మేనేజర్ దాన్ని చెక్ చేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది ఇప్పటికే. ఇట్ షోస్ దట్ ది యాక్షన్ హ్యాపెన్ బిఫోర్ నౌ. అంచేత ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి వచ్చింది. ఆల్రెడీ వచ్చింది కాబట్టి. హీ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ది రిపోర్ట్. అయితే ది మేనేజర్ ఈజ్ చెకింగ్ ఇట్ నౌ. ఏమండి మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పన్నారు కదండి, వస్తుంది అన్నారు కదండి. అంటే ఇక్కడ ది మేనేజర్ ఈజ్ చెకింగ్ ఇట్ నవ్ అనేది వచ్చింది. నవ్ అనేది వస్తుందంటే ఇప్పుడు చెక్ చేస్తున్నాడు. నవ్ అనేది వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చిందన్నమాట. మన తెలుగులో కూడా అర్థం సరిపోయింది. రెండింటికి ఒకదానికి కూడా సంబంధం ఉంది. అతను ఇప్పటికే రిపోర్ట్ సమర్పించాడు. ఇప్పుడు మేనేజర్ దాన్ని చెక్ చేస్తున్నారు. అర్థమైంది కదండి. ఓకే. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ యెట్? No, I haven't finished it yet. Have you finished your homework yet? నీ హోంవర్క్ పూర్తి చేసావా? No, I haven't finished it now. ఇంకా చేయలేదు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు వచ్చిందంటే ఎట్ అనేది వాడాము. ఎట్ అనేది వచ్చింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయవలసి వచ్చింది. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. హ్యావ్ ప్లస్ వెబ్ థర్డ్ ఫామ్ ఫినిష్డ్. ఫినిష్డ్ అనమాట. అర్థమైంది కదండి. నౌ యు నో హౌ టు యూజ్ present perfect time words. Today, this week, just, for, since, already, yet. Practice this in your daily life and your English will shine. Keep learning with me. Jagdishwar Rao, only on Spoken English with Rao. Like, share and subscribe for more useful videos. Bye bye.